రేపు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. కేంద్ర జలవనరుల మంత్రి పాటిల్ ఆధ్వర్యంలో సమావేశం. బనకచెర్ల సహా ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులపై చర్చ. తమకు దక్కాల్సిన వాటాపై అధికారులతో చర్చలు. రేషన్ కార్డ్ పేదవాడి ఆత్మగౌరవం, గుర్తింపు, అది ఆకలి తీర్చే ఆయుధమన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 5.61 లక్షల కుటుంబాలకు కొత్త కార్డులు, 3 కోట్ల మందికి సన్నబియ్యం ఇచ్చామని వెల్లడి. కాంగ్రెస్ ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో బీఆర్ఎస్ ప్రాజెక్టులపై చర్చిద్దామా? నాగార్జున సాగర్ వెళ్దామా? సుందిళ్లకు పోదామా అని బీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి సవాల్. 1,00,000 కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోచుకున్నారని ఆగ్రహం. గత 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఆలోచనే చేయలేదు. తామే కార్డులు, సన్నబియ్యం ఇస్తున్నామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం ఇస్తే ఎవరూ తీసుకోలేదని ఎద్దేవా. ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. టెక్నాలజీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ డ్రోన్ మార్ట్ సేవలు. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సాయంపై చర్చ. తోలు తీస్తాం, మక్కెలు ఇరగదీస్తామంటే ఊరుకునే వాళ్లు ఎవ్వరూ లేరు. దమ్ముంటే గ్రామాల్లోకి రండి, చూసుకుందామన్న ఎమ్మెల్సీ బొత్స. చంద్రబాబు ఒక అబద్దాల కోరు అని విమర్శలు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఏపీ ప్రాజెక్టులు కడుతున్నా అడ్డుకోలేదన్న డిప్యూటీ సీఎం భట్టి. కాంగ్రెస్ అంటేనే కరెంట్, వ్యవసాయం అంటూ కొనియాడిన ఉప ముఖ్యమంత్రి. గంజాయి హబ్గా ఉన్న అరకు, పాడేరును కాఫీకి బ్రాండ్ చేశాం. ఏడాది కష్టపడి నియంత్రించామన్న హోంమంత్రి అనిత. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఏకే సింగ్. త్రిపుర హైకోర్టు నుంచి బదిలీ. కొలీజియం సిఫార్సును ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము. తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం. ఎక్స్ప్రెస్ రైల్లో చెలరేగిన మంటలు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు. సమోసా, జిలేబీ తినేవారికి బిగ్ షాక్. సిగరెట్లానే హెచ్చరిక ఏర్పాటు చేయనున్న కేంద్రం. ఫస్ట్ నాగ్పూర్ ప్రారంభం కానున్న పైలట్ ప్రాజెక్ట్. మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి. హర్యానాలో దత్తాత్రేయ స్థానంలో అశిమ్ కుమార్ ఘోష్. గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు. హర్యానా సింగర్ రాహుల్ ఫాజిల్ పురియాపై కాల్పులు. సదరన్ పెరిఫెరల్ రోడ్లో ఆగంతకుల ఫైరింగ్. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న గాయకుడు. షేక్ హసీనా కుమార్తెను సెలవుపై పంపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. సైమా వాజేద్ పై బంగ్లాదేశ్ ప్రభుత్వం అవినీతి కేసులు నమోదు. కఠినమైన క్షణాలు, ఒత్తిళ్లు, వైఫల్యాలు జీవితంలో ఇవేవీ శాశ్వతం కావు. 44 ఏళ్లు కెరియర్లో నేర్చుకున్న పాఠమిదేనని ఆనంద్ మహీంద్ర ట్వీట్.